డే 3 రామేశ్వరం టు ధనుష్కోటి. ఎస్టర్డే నైట్ మేము రామేశ్వరం రీచ్ అయ్యాము. మార్నింగ్ సముద్రంలో ఫ్రెష్ అయ్యి రామేశ్వరం టెంపుల్ కి వెళ్ళాం. దర్శనం కోసం ఆల్మోస్ట్ 1 అవర్ టైం పట్టింది. టెంపుల్ లో చాలా బావిలు ఉన్నాయి. ఒక్కొక్క బావికి ఒక్కొక్క స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది అండ్ డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటాయి వాటర్. దర్శనం అయ్యాక మేము ధనుష్కోటికి రైడ్ స్టార్ట్ చేశాం. ఆ రూట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రైడ్ చేస్తుంటే వెస్టర్న్ కంట్రీ బీచ్ రోడ్స్ లాగా ఫీల్ అయినాం. ఓపెన్ రోడ్, ఓషియన్ బ్రీజ్, మైండ్ కంప్లీట్లీ బ్లాంక్. మధ్యలో మా ఫ్రెండ్ బైక్ శాండ్ లోకి తీసుకెళ్ళిండు. అది స్టక్ అయింది. ఆల్మోస్ట్ 1 అవర్ టైం పట్టింది బైక్ ని బయటికి తీసుకురానికి. ఫైనల్లీ మేము ధనుష్కోటి రీచ్ అయ్యాం. కానీ 5 PM తర్వాత పోలీస్ అలౌ చేయలేదు కార్నర్ వరకు వెళ్ళడానికి. కానీ మేము అమేజింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఆ ప్లేస్ లో కొన్ని మినిట్స్ కామ్ గా ఉండి ఆ మూమెంట్ ని ఫర్ ఎవర్ కోసం మైండ్ లో సేవ్ చేసుకున్నాం. రిటర్న్ లో పంబన్ బ్రిడ్జ్ దగ్గర స్టాప్ అయ్యాం. వన్ సైడ్ చూస్తుంటే పుష్ప మూవీ సీన్ లాగా కనిపించింది. అక్కడ కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యాక మా ఫ్రెండ్ బైక్ క్లచ్ ప్లేట్స్ కంప్లీట్లీ ఖరాబ్ అయిపోయింది. బైక్ కంప్లీట్లీ మూవ్ కావట్లేదు. నేను 20 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి అక్కడ దగ్గరలో ఒక హోటల్ స్టే అయితే తీసుకున్నాం. అండ్ డే 4 లో రిపేర్ ఎలా చేసాం అండ్ జర్నీ ఎలా కంటిన్యూ చేసాం నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది. సీ ఇన్ డే 4 వ్లాగ్.